ఛానల్ అనుషమణి ఆఫీషియల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని కామెంట్ కూడా పెట్టండి. నిన్న వ్లాగ్లో చూసుంటారు మార్నింగ్ వెళ్ళిపోతామని, వెళ్ళలేదు. వెళ్ళిపోతామని రెడీ అయ్యాం లేచి, వెళ్ళనివ్వకుండా దోశలు ఆర్డర్ పెట్టాడు. చూడండి ఫ్రెండ్స్, ఏదో ఎగ్ దోశ అంట, టమాటా దోశ అంట. నీ దోశ ఏంటి చెప్పు ఫస్ట్. నీ దోశ ఏంటి చెప్పు. ఎగ్ రవ్వ అంటుంది. నైట్ 2:30 వరకు కదా ఆడాము. నైట్ 2:30 వరకు గేమ్స్ ఆడుకున్నాం. అప్పుడు కూడా ఆడదామన్నారు, కానీ ఇంకా మార్నింగ్ లేవాలి కదా. ఈరోజు మా హస్బెండ్ వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా ఆపేసి పడుకున్నాం. ఇంకా మార్నింగ్ వెళ్తామంటే వెళ్ళలేదు, టిఫిన్ చేస్తేనే వెళ్ళండి అని చెప్పేసి ఇంకా ఆపేశారు. సో ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాం. టిఫిన్ తినేసి ఇంకొక 2-3 గేమ్స్ ఆడుకొని అయితే అప్పుడైతే స్టార్ట్ అవుతాం. మా హస్బెండ్కి 4 o'clock ట్రైన్, పర్లేదు. ఒక 2-3 గేమ్స్ ఆడుకొని అయితే వెళ్తాం. ఈరోజు వ్లాగ్ అంతా చూస్తూ ఉండండి. మమ్మీకి మమ్మీకి హగ్ చేసుకోలేదు. సరే బాయ్ చెప్పు. అక్క బాయ్. మిన్నీకి మిన్నీకి బాబాకి బాబాకి ఫస్ట్ చెప్తాలేను. బాయ్ బాయ్ చిట్టి తల్లి. అది క్రికెట్ మ్యాచ్ చూస్తారు ఫ్రెండ్స్. ఈరోజు హాలిడే, అలా ఎంజాయ్ చేస్తాం అనమాట. అయితే సరే మరి బాయ్. హోలీకి వస్తారా? తీసుకొస్తావు కదా. సరే, ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి నేనైతే కుకింగ్ చేస్తున్నాను. మా హస్బెండ్కి టైం అయిపోతుంది, 4 o'clock ట్రైన్. ఇంకా 3 కల్లా అయితే స్టార్ట్ అయిపోతారు. అందుకనే చెప్పి ఫాస్ట్గా కుకింగ్ అయితే చేసేసి ఇప్పుడు తనకైతే లగేజ్ సర్దాలి. ఇంకా లగేజ్ ఏం ప్యాక్ చేసుకోలేదు. సో తనైతే ఫ్రెష్ అవుతున్నారు. తను ఫ్రెష్ ఈలోగా నేను రైస్ అయితే పెట్టేశాను. కర్రీ వేస్తాను చేసేసి ఇంకా ఇక్కడ అయితే చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఫాస్ట్గా కర్రీ చేసేసి ఇంక లగేజ్ ప్యాక్ చేయాలి. మా బాబు ఆడుకుంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా హస్బెండ్ అయితే లగేజ్ ప్యాక్ చేస్తున్నారు. ఇక్కడ మా బాబు వచ్చి డ్రాయింగ్ చేస్తున్నాడు. చిన్న అప్ప ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? డ్యూటీ షిప్కి వెళ్తారండి ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ ఎన్ని మంత్స్కి తెలీదు, చూడాలా రిపోర్టింగ్ బట్టి తెలియదు ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడు వస్తారో చూడాలి. చిన్న అప్ప వెళ్ళిపోతున్నా, నువ్వు ఏడుస్తావా? ఏడవా? ఎందుకు? వేడండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుంది? మరి ఏమంటాం, వెళ్ళాలి. బొబ్బు ఎవరిస్తారు? లేకపోతే కదా చిన్న డ్యూటీకి వెళ్ళిపోతే బొబ్బు ఎవరిస్తారు? ఏమో ఏంటి, డ్యూటీకి వెళ్తే కదా బొబ్బులు వస్తాయి. అంతే కదా. కొంచెం కిందకి దూరిపోయి ఏడుస్తున్నాడు. బతిమలాడుతున్నారు, ఏడద్దు నీకు ఐస్ క్రీమ్ కొంటాను అని చెప్పి. ఇంక ఇక్కడైతే లంచ్ చేస్తున్నారు. నైట్కి డిన్నర్ కూడా ప్యాక్ చేశాను. ఇక్కడ బాబు చూస్తున్నారా, కిందకి మంచం కింద దూరేడ్చాడు. ఇప్పుడు డైనింగ్ టేబుల్ కిందకి వెళ్ళి వెళ్ళొద్దు అని చెప్పేసి. మరి చెప్పు, ఉండమని చెప్పవా? ఎందుకు అలిగావా? నీకు ఐకి కావాలా? సరే ఇప్పుడు కొంటాం, ఓకేనా? వాడేస్తాడండి ఫ్రెండ్స్. షూ వెయ్యి, టైం అయిపోతుంది అబ్బాకి. చూడండి, ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. స్టేషన్కి అయితే వెళ్తున్నాం. టైం 3 అవుతుంది. దాంట్లో ఏదో చిన్న పని ఉందంట, చూసుకొని అయితే డ్రాప్ చేయాలి. డ్రాప్ చేసి మేమైతే వస్తాం. చూడండి,
ఇంక ఇప్పుడైతే స్టేషన్కి అయితే వచ్చాము డ్రాప్ చేయడానికి. టైం కూడా అయిపోయింది, జస్ట్ ఇంకొక 10-15 మినిట్స్ ఉంది ట్రైన్కి అయితే. నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు కూడా వెళ్ళిపోతావా? ట్రైన్ వచ్చేసింది, 40 మినిట్స్ లేట్ ట్రైన్ వచ్చేసింది ఇంకా. ఇదేనా? సాయిబాబాని టికెట్ చేయమన్నా మనకి టికెట్ టికెట్ చేసి టికెట్ చేసాక వస్తామని సతాయించుకో, అమ్మని సతాయిస్తావేంటి? నో, ఆపు, తినేయాలి. ఓకే, బిగ్ టూన్ కావాలి, అల్లరి చేయకూడదు. ఓకే, చేస్తావా? అది గుడ్ బాయ్. అమ్మ చేత్తో దెబ్బలు కాయకూడదు. అన్నీ గుడ్ బాయ్ అసలే వేయాలి. ట్రైన్ వెళ్తుంటే మనం కూడా వెళ్ళిపోదాం సత్య దగ్గరికి అంటున్నాడు. అంటే మా మమ్మీని, మా డాడీ పిలడం విని వాడికి కూడా అలా అలవాటు అయిపోయింది సత్య అని పిలడం మా మమ్మీని అయితే. వెళ్ళిపోయాడు అబ్బాయి, ఏమి ఎక్కి వెళ్ళాడు? ఇటు చూడు, అమ్మ వైపు చూడు. ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడా? చిన్ను ఎలా ఏడ్చాడు? ఏడ్చాడా? ఏం కావాలని ఏడ్చు? మా హస్బెండ్ వెళ్ళిపోతుంటే ఏడ్చాడు ఫస్ట్, కానీ అలాగా ఊరుకోబెట్టారనమాట ఏదో ఒకటి చెప్పేసి. ఇంకా అయితే మేము కూడా ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం ఇంటికి. హస్బెండ్ అయితే డ్రాప్ చేసి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా ట్రైన్ అయితే 1 అవర్ లేట్లో వచ్చింది. ఇంకా అక్కడ అలా కూర్చొని ఇంకా ఉన్నాము. ఇంకైతే ఇప్పుడు మేము ఫ్రెష్ అయ్యి బర్త్డే పార్టీకి అయితే వెళ్ళాలి. అదే మా హస్బెండ్ వాళ్ళ షిప్లో అనమాట, వాళ్ళ ఆ అబ్బాయిది అయితే బర్త్డే. ఇంకా తను కాల్ చేసి వెళ్ళు, బాగోదు, పిలిచారు కదా అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఇంకా వెళ్ళాలి. ఇంకా ఫైనల్గా అయితే బర్త్డేకి కూడా వెళ్ళేసి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంక బాబుని కూడా పడుకోబెట్టాను, ఫుల్ ఫీవర్ వచ్చేసింది పాపం. వెళ్ళేటప్పుడు వాళ్ళ అప్పకి బాగానే బాయ్ అయితే చెప్పాడు, కానీ ఇంటికి వచ్చాక చాలా ఏడ్చాడు, అప్ప కావాలి అప్ప కావాలి అని. ఇంక ఇప్పుడు పడుకోవడానికి కూడా అప్ప ఎప్పుడు వస్తాడని మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఇంకా నాకు డైలీ నేను రేపు రేపు అని చెప్తే, నువ్వు రోజు రేపు రేపు అంటూ అప్ప ఎప్పుడు వస్తాడని అడిగేవాడు. సో తను వచ్చి వెళ్ళిపోయారు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాడు అప్ప ఎప్పుడు వస్తాడని చెప్పేసి. ఇంకా ఫీవర్ వచ్చింది, సిరప్స్ వేసి పడుకోబెట్ట. సో ఇది ఈరోజు వ్లాగ్ అయితే. మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ కూడా పెట్టండి. బాయ్ బాయ్, అందరికీ గుడ్ నైట్.